రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లు, ఈ ఓట్ల మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ పైన, ఇక అసలు ఈ ఓటింగ్ సిస్టమ్ పైన అసలు దండయాత్ర మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట మాట్లాడుతానా ఉన్నాను అంటే, మొన్నటిదాకా ఇప్పుడు అలంద్ చెప్పిండ్రు, మహారాష్ట్ర చెప్పిండ్రు, ఇప్పుడు ఇంకా బీహార్ చెప్పిండ్రు ఎస్ఐఆర్ గురించి. ఇప్పుడు కొత్తగా ఏం చేసిండ్రంటే హర్యానా ఎలక్షన్స్ తీసుకొచ్చిండ్రు. దాని పేరు హెచ్ ఫైల్స్. మరి హర్యానా ఎలక్షన్లు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చిండ్రు? మరి ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేసిండ్రు అంటే, బేసికల్లీ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తీసుకొస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఆయన. దీంట్లో ఏం చెప్తా ఉన్నారంటే, హర్యానా ఎలక్షన్స్ చోరీ జరిగింది, లిటరల్గా గవర్నమెంట్ని దొంగతనం చేసిండ్రు, గవర్నమెంట్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది అక్కడ అని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ పద్ధతులు ఎట్లా జరుగుతూ ఉన్నాయంటే, ఇక్కడ కొంత ఫేక్ ఓటరీలు, కొంత డూప్లికేట్ ఓటరీలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎంత జరుగుతున్నాయంటే, ఇటు ఒకసారి చూస్తే మొత్తం ఒక 25 లక్షల ఓట్లు చోరీ జరిగినాయి. యాక్చువల్లీ మొత్తం అక్కడ హర్యానాలో 2 కోట్లు ఉంటాయి అన్నమాట, ఏంది నంబర్ ఆఫ్ ఓటర్స్. దీంట్లో 25 లక్షల ఓట్లు అసలు ఒక ఫేక్ ఓటర్లు, లేకుంటే డూప్లికేట్ ఓటర్లు, లేకుంటే ఇంకా అసలు కొత్త ఓటర్లు యాడ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఇగో ఇంత జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మరి ఇంతగానో నిజంగానే జరిగిందా అంటే, ఇక్కడ ఒక లేడీ, ఈమె పేరు లరిస్సా, షీఈ్ అ బ్రెజిలియన్ మోడల్. ఈమెనే ఈ ఫోటో తీసుకొని డిఫరెంట్ చోట్ల 10 బూత్ల దగ్గర 22 ఓట్లు ఆమె పేరు మీద ఉన్నాయి కదా, రే అసెంబ్లీలో ఇది. అయితే ఇదంతా ఇక్కడ హర్యానాలో అనమాట. ఈమెనే చాలా చోట్ల డిఫరెంట్ నేమ్స్, ఈ ఫోటో ఐడిని ఒక 22 చోట్ల ఈమెది యూజ్ చేసిండ్రు. ఒక కారణం ఆ పేరు స్వీటీ ఉంటే, ఒకసారి సీమా ఉంటే, ఒకసారి సరస్వతి ఉంటే, ఇక రకరకాలుగా పేర్లు పెట్టి ఆమె అక్కడ చేసిండ్రు. మరి ఇది సాధ్యమేనా అంటే, ఇక్కడ ప్రస్తుతానికి రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో 1,24,000 ఓట్లు ఫేక్ ఓట్లు తయారైనాయని చెప్పిండ్రు. అట్లాగే డూప్లికేట్ ఓట్లు 5 లక్షలు, 1,20,000 ఫేక్ ఓట్లు అని, ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 20 లక్షల దాకానేమో కొత్త ఓట్లను యాడ్ చేసి, ఇవన్నీ మళ్ళీ దొంగ ఓట్లు అనే టైప్లో యాడ్ చేసిండ్రు. మరి ఇది ఎట్లా సాధ్యము అంటే, ప్రొఫెసర్ రాకేష్ సిన్హా ఈయన ఏం చేసిండో చూడండి. ఫిబ్రవరి 5 నాడు ఢిల్లీలో ఓటు వేసిండు ఆయన. దాన్ని తీసుకుపోయి మళ్ళీ తర్వాత ఓటు మార్చుకొని ఈయన ఎక్కడికి వచ్చేసిండు అంటే, ఇక చూడండి, నిన్న బీహార్లో ఓటు వేసిండు. మరి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండా అంటే, మేబీ ఓటు మార్చుకొని ఉండొచ్చు, అదొకటి కూడా జరిగి ఉండొచ్చు. కానీ దీనికోసమే కదా అసలు యూనిక్ ఓటర్ ఐడి అనేది ఒకటి పెట్టాలనేది. దీన్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే తప్పేంది అనేది ఎంతోమంది అడుగుతూ ఉంటారు. అసలు నేను కూడా అడుగుతూ ఉన్నాను. ఆధార్ కార్డుతో పెట్టేస్తే సరిపోతుంది, ఒక చోటుకి ఎక్కడ ఒక్క కాడికి వచ్చేస్తుంది కదా అది. అంటే ఆ యూనిక్ ఐడి ఇవ్వరు. తర్వాత ఈ ఫేకులు తీసేయడానికి ఎరోనెట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. ఎరోనెట్ అంటే ఎలక్టరల్ రోల్ అబ్జర్వేషన్ నెట్వర్క్. ఇది ఎరోనెట్ని మరి వాడి డూప్లికేట్ ఓట్లు, ఇట్లాంటి ఫేక్ ఓటర్లు, డూప్లికేట్ ఫోటోలు, ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరినీ కూడా ఈజీగా సార్ట్అవుట్ చేయొచ్చు. ఎందుకంటే చూడండి ప్రజలారా, ఎన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయి. మనం ఇప్పుడు ఫోన్లు కనుక చూసుకుంటే, ఎవరి యూనిక్ నెంబర్ వాళ్ళకే ఫోన్ నెంబర్ ఉంటుంది, అవునా? ఇప్పుడు ఎవరన్నా మనకు ఫోన్ చేసిండ్రు, లేదా నాకే ఫోన్ చేసిండ్రు అనుకో, అది నాకే వస్తుంది ఆ కాలు, ఇంకోళ్ళకి పోదది. సో ఆ పాసిబిలిటీస్ అనేటివి జరగవు. మరి ఇంత యూనిక్గా సిస్టమ్ ఉన్నదన్నప్పుడు ఆ యూనిక్ సిస్టమ్ని మనం ఎందుకు వాడుకోవట్లేదు అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. అయితే ఇది ఒక్కటే కాదు, ఇంక 73 ఓట్లు ఇవి పోస్టల్ బ్యాలెట్స్ కాంగ్రెస్కి వస్తే 17 మాత్రమే బీజేపీకి వచ్చినాయి. కానీ ఎట్ ది ఎండ్ చూస్తే బీజేపీ గెలిచింది అని చెప్పుకుంటారు. ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారు అంటే, ఈ 25 లక్షల ఓట్లు విచ్ ఈజ్ ఈక్వల్ టు 1:8, అంటే ప్రతి 8 మందిలో ఒక ఓటు, ఇది ఖచ్చితంగా పడే ఓటు అనమాట. ఇది బీజేపీకి వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే, ఇగో ఈ ఫేక్ ఓట్లతోటి, కొన్ని డూప్లికేట్ ఓట్లతోటి, లేకుంటే కొత్త న్యూ ఓటర్ ఐడి లిస్టులతోటి, ఇట్లా అన్ని రకరకాలుగా చేసేసి ఇట్లా ముందుకెళ్ళిపోతున్నాయని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. అయితే ఇదొక్కటే కాదు, ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటి అంటే ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్స్లో అన్ని ఎగ్జిట్ పోల్స్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూనే ఉంది. కానీ ఏం చేసింది చివరికి ఎట్ ది ఎండ్ బీజేపీ గెలిచింది. ఎన్ని వేల ఓట్లు అంటే, కేవలం ఓవరాల్గా 22,000 ఓట్లతో మాత్రమే గెలిచింది. ఎప్పటికీ 25 లక్షల ఓట్లు ఫేక్ లాగా, ఇంకా డూప్లికేట్ ఓట్ లాగా, ఇట్లా ఎన్ని కొత్త నంబర్స్ వేసుకొని వస్తే కూడా ఎట్ ది ఎండ్ ఏమైందంటే, 22,000 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీని రానియకుండా ఆపగలిగింది బీజేపీ. అయితే ఇది ఎట్లా జరుగుతుంది అంటే, ఒక సెంట్రల్ లొకేషన్లో జరుగుతూ ఉంది అని రాహుల్ గాంధీ గారు అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. సెంట్రల్ లొకేషన్ అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు ఆ డేటా ఏమైనా మన సొంతలోకి ఇచ్చేదా? కాదు కదా. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, దానికి వాళ్ళకు ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకు ఐటీ సెక్షన్ ఉంటుంది. ఆ ఐటీ సెక్షన్లో జరుగుతుంది అని ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, ఈ మ్యానిపులేషన్స్ అన్నీ చేయాలి అంటే బయట ఎక్కడో కూర్చొని జరిగేది కాదు. ఆ ఐటీ ఆఫీస్లో కొంతమంది ఇప్పుడు ఎవరైతే మ్యానిపులేషన్స్ చేద్దాం అనుకున్నారో
వాళ్ళతో పాటు మాత్రమే చేయడానికి వీలవుతుంది. సో, ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తా ఉన్నానంటే, ఆయన ప్రధానమంత్రి గారిని, అలాగే ఇంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ని, అలాగే హోం మంత్రి గారిని అందరినీ ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు. చేసి మాట్లాడతా ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని ఇంక్లూడ్ చేసి చెప్తా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి దొంగతనం చేస్తా ఉన్నారు. దీనివల్ల అసలు ఇప్పుడు డెమోక్రసీ అనేది చచ్చిపోతుంది అని చెప్పి ఆయన మొదలుపెట్టారనమాట. అయితే ఓటు థెఫ్ట్ అనేది నిజంగా జరిగిందా అంటే ఆయన ఇంకొకటి ఏం చెప్తా ఉన్నాడంటే చూడండి 501 ఓటర్స్ ఒకే సింగిల్ ఓటర్స్ ఒకటే అడ్రస్‌లో ఉన్నారు. తర్వాత ఇంకొక దగ్గర 223 ఓటర్లు 2 బూతులన్నాయి. వాళ్ళందరికి సేమ్ ఫోటోగ్రాఫ్సే ఉన్నాయి. ఇట్లా అంటే వాళ్ళకి సేమ్ ఫోటోగ్రాఫ్‌లుంటాయి. వాళ్ళిద్దరు 2 బూతులలోనే. ఎంతమంది అంటే 223 మంది. అంటే ఇప్పుడు మొత్తం ఒక 2,00,00,000 పాపులేషన్‌లో ఇవన్నీ చెక్ చేసుకుంటూ పోవడం అంతా ఇప్పుడు బయట వాళ్ళకి అది కష్టం. ఎందుకంటే ఏరోనెట్ కెనాట్ బి యూజ్డ్ ఔట్ సైడ్ పీపుల్. అంటే మనట్లాంటి వాళ్ళము మనకు యూజ్ చేయడానికి రాదు. ఎందుకంటే ఈ డేటా అంతా మన దగ్గర ఉండదు. ఇది ఓన్లీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గరనే ఉంటది. సో, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తుండ్రు. వాళ్ళ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఒక వేరే వ్యక్తులు గనక వచ్చి ఇక్కడ వాళ్ళు దాన్ని ఏమైనా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారా ఏంది అని చెప్పి ఆయన ఒక అలిగేషన్స్ చేసిండు. మొత్తం వాళ్ళ దగ్గర 73 పోస్టల్ బ్యాలెట్‌లు కాంగ్రెస్‌కొస్తే 17 మాత్రం బీజేపీకి వచ్చినాయి. ఎట్ ది ఎండ్ మాత్రం బీజేపీ గెలిచింది. అయినా గూడా ఓకే. ఇది ఎట్లుందంటే సిట్యుయేషన్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినట్టు. ఓకే. ఇట్లా జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఈయన ఇంకొక అలిగేషన్ ఏం చేసినట్టు హర్యానా ముఖ్యమంత్రి నైబ్ సింగ్ సేని ఈయన ఏం చెప్తా ఉన్నారు, సిస్టమ్‌లో అంతా అరేంజ్‌మెంట్స్ అయిపోయినాయి కనుక మనం గెలుస్తున్నాం డోంట్ వరీ అంటే, సిస్టమ్‌లో అరేంజ్‌మెంట్‌లో ఏంది, గెలుసుడులు ఏంది, ఇదంతా ఏందో మరి వాళ్ళు చెప్పాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, జీరో ఈజ్ యూజ్డ్ ఫర్ హోమ్‌లెస్. ఓకే. ఇల్లు లేని వాళ్ళకు ఓటిస్తాము అని అంటే ఇప్పుడు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. సరే ఇల్లు లేకుండా వస్తుంది అన్నట్టు. బట్ లుక్ ఎట్ ద ఓటర్స్ లిస్ట్ వేర్ మిస్టర్ నరేందర్ హౌస్ ఈజ్ మార్క్డ్ 0. యాక్చువల్లీ ఆయన ఇంటి నంబర్ 0 అని చెప్పి రాసింది. కానీ ఈయనకేమో 2 అంతరాల బంగ్లుంది. రాహుల్ గాంధీ గారు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. సో, ఇట్లాంటి క్లెయిము, ఇట్లాంటి అలిగేషన్స్ చాలా ఉన్నాయి. మరి ఇట్లాంటి గిన్ని అలిగేషన్స్ ఉన్నాయన్నప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఏదో ఒకటి చేయాలి కదా! అంటే వాళ్ళు ఏం చేసేది లేదు, పెట్టేది లేదు. ఎవరేమన్నా చేసుకొని మేము గిట్నే చేస్తాం అన్నట్టు చేస్తున్నారు. ఔట్ సైడ్ ఫోర్సెస్ యూజింగ్ రాహుల్ యాజ్ పాన్ టు డిఫేమ్ ఇండియా బీజేపీ. ఈయన కిరణ్ రిజిజు గారు. ఈయన ఏం చెప్తున్నారంటే రాహుల్ గాంధీ అసలు మన ఎలక్షన్లు ఉన్నాయంటే ఆయన ఎక్కడో ఫారిన్ టూర్‌లో ఉంటాడు. పార్లమెంట్ నడుస్తుందంటే ఫారిన్ టూర్‌లో ఉంటాడు. ఇవన్నీ రకరకాలుగా చేస్తా ఉంటాడు. ఇట్లా ఇవన్నీ ఎక్కడెక్కడో చేస్తా ఉంటాడని చెప్పి అలిగేషన్స్ ఈయన మీద చేస్తా ఉంటాడు. సరే కిరణ్ రిజిజు గారు మనము మీరన్నది వాస్తవాలు కొన్ని ఉన్నాయి. అందులో డౌట్ ఏం లేదు. మీరు చెప్పింది కరెక్టే. అయితే నాకు ఇక్కడ ఒక క్వెషన్. ఆయన పర్సనల్ లైఫ్ కాకుండా ఆయన అడిగిన క్వెషన్స్ ఏంటి ఇప్పుడు కెమెరాలు అంటే పనిచేస్తలేవు అక్కడ. ఎక్కడ ఎలక్షన్ ఓటే దగ్గర. ఇగో 17 యాక్చువల్ ఓటర్‌కి డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాగే ఇంకో డూప్లికేట్ ఓట్సు, డూప్లికేట్ ఫోటోసు ఇవన్నీ పెట్టేసి డిఫరెంట్‌గా వచ్చేస్తున్నాయి. దీనికి ఒక యూనిక్ నంబర్ ఇద్దాము అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ క్వెషన్స్ అన్నీ అడుగుతున్నప్పుడు దానికి ఆన్సర్ ఇయ్యకుండా పర్సనల్ లైఫ్ లెవెల్‌లోకి తీసుకెళ్తే ఏం లాభం ఒకసారి చెప్పాలి.